ఏంటి ఈ పరిస్థితి? గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పుడు మన ప్యానల్ మెంబర్ సోదరులు చెప్తున్నారు, మొత్తం దేశంలో నరేంద్ర మోడీ మొత్తం అభద్రత భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. నేనేమంటానంటే మీడియా ద్వారా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక కుటుంబాన్ని ఒక తండ్రి ఎట్లా నడపాలో అదేవిధంగా ఈ దేశాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఇతర దేశాలకు పట్టిన పరిస్థితి ఈ భారత దేశానికి ప్రజలకు పట్టొద్దన్న ఆలోచన విధానంతో దేశ ప్రజలను చైతన్యం చేసే భాగంలోనే మొన్న 10వ తారీఖు సాయంత్రము పరేడ్ గ్రౌండ్లో దేశ ప్రజలను ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వారు ఇచ్చిన సందేశం ఏంటంటే 9 అంశాలు. ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధ వాతావరణంలో అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లయితే దేశ ప్రజలు క్రూడ్ ఆయిల్ను ఏ విధంగా సేవ్ చేయాలి, డీజిల్ పెట్రోల్ని ఎట్లా సేవ్ చేయాలి, వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎట్లా వినియోగించాలి, అదేవిధంగా సింగిల్గా ట్రావెల్ చేయడం వల్ల ఆ స్పేసు అదేవిధంగా కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్ ఎట్లా సేవ్ చేయాలి, అదేవిధంగా వీలైనంత వరకు మెట్రో ఎట్లా వాడండి, కార్పొరేట్ కంపెనీస్ మీటింగ్స్ కూడా వీలైనంత వరకు ఎట్లయితే మనం కరోనా సమయంలో ఎట్లయితే ఆఫీస్కి పోకుండా మనము 1-to-1 ఎట్లా హ్యాండిల్ చేయగలిగినామో అదంతా ఒక టెక్నికల్గా ఎట్లా వినియోగించుకోవాలి సేవలను. అదేవిధంగా ఇవాళ అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు. ఏం సందేశం ఇచ్చారు? మనం ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల ఇదే విదేశీ మన ఏదైతే నిల్వలు ఉన్నాయో అది తగ్గిపోతూ ఉంటాయి, తద్వారా మన ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్న అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అండ్ ఫారెన్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో అది డే టు డే మనకు రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలు గత సంవత్సరం చూసినట్లయితే 712 టన్నుల బంగారాన్ని అంటే 10 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశం మనము బంగారం రూపంలో ఖర్చు పెట్టిన అనే విషయాన్ని, అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియా ద్వారా మనం ఎట్లాంటి మనం ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ మైక్రో స్కేల్లో ఎట్లా తెచ్చుకున్నాము, అదేవిధంగా అంటే దేశ ప్రజలు చైతన్యం అవ్వడాని కోసం దేశ ప్రధాని చెప్పకపోతే లేదా ఒక ఎమ్మెల్యేనో లేకపోతే వార్డు మెంబరో లేకపోతే సర్పంచో ఎంపీ గారు చెప్తే వినరు. దేశ ప్రధాని లేదా ఫినాన్స్ మినిస్టర్ అడ్రస్ చేసినప్పుడు దేశ ప్రజలు అప్రమత్తం అవుతారు. సో ఏదైనా యుద్ధం వచ్చినా ఏదైనా సమస్య రాబోతున్న తరుణంలో ముందస్తు చర్యగా వారు ఇచ్చిన సమాచారాన్ని కొంతమంది ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు కోడిగుడ్డు మీద ఈ బీకలు బీకినట్టు ఏది అవకాశం దొరికితే దాన్ని ఒక రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకునే ప్రతిపక్షాలే మాట్లాడట్లేదు. రాము గారు ప్రతిపక్షాలే మాట్లాడట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షమో లేకపోతే రాజకీయ విశ్లేషకులు ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఎకనామిస్టులు కూడా మాట్లాడతారు. కైండ్ ఇన్ఫర్మేషన్ ఇదే పరిస్థితి సోదరులు చెప్పినట్టు ఖచ్చితంగా ఇందిరాగాంధీ హయాంలో కూడా 1970లో కూడా ఇదే సంక్షేమం వచ్చింది. ఆయిల్ షార్టేజ్ వచ్చింది. అదేవిధంగా 1991లో కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా మనం విదేశీ నిల్వలు నిలిచిపోయినప్పుడు మనం దాచిపెట్టిన ఏదైతే బంగారు నిల్వలు ఉన్నాయో దాన్ని కుదబెట్టి మనం ప్రభుత్వాన్ని నడిపిన అది 1991 చూసుకోండి. అంటే నేనేమైనా అడ్రస్ చేస్తున్నా, ఇది మనం మీరు నేను కాదు, కోడ్ చేస్తే మనం ఏ మీడియాలో చూడొచ్చు. అంటే గత ప్రభుత్వంలో అంటే వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినప్పుడేమో ఆర్థిక సంక్షోభం కాదు, ఆర్థిక సంస్కరణలు. ఇదే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వస్తే ఇది ఆర్థిక సంక్షోభం అని ఆ ట్యాగ్ లైన్ ని అబ్జెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా కరోనా సమయంలో కూడా ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్న సమయంలో కూడా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలను అంటే ఒక సైరన్ మోగించడం లాగా సౌండ్ చేస్తే కూడా ప్లేట్స్ దాన్ని కూడా వక్రీకరించి ఇది సనాతన ధర్మం ఇది అంటే మేకింగ్ ద పీపుల్ యూనిటీ ఈజ్ ఆల్సో రాంగ్. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళకు దేశ ప్రజలు ఐక్యత అయిన వాళ్ళకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక నరేంద్ర మోడీ పిలుపు కోసం దేశ ప్రజలు మొత్తం యూనిటీ అవ్వడం ఏంది అన్నది వీళ్ళకి నచ్చదు. ఇంకో డిజిటలైజేషన్ లో కూడా రాహుల్ గాంధీ ఎంత జోక్ కామెడీ చేసినాడంటే ఒక పార్లమెంటేరియన్ అయ్యి ఉండి అలా చెప్తుంటారు కదా, మా కుటుంబం మొత్తం దేశం కోసం త్యాగం చేసిందని. ఆ త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి చాలా బాధ్యత ఉంటుందని నేను భావిస్తా. ఎందుకంటే డిజిటలైజేషన్ టైంలో నువ్వు ఖచ్చితంగా లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. నువ్వు సాంకేతికంగా ఎలాంటి అడ్వైజ్ ఉందో చేయాలి తప్ప లైన్లో నిలబడి నాకు డబ్బులు వస్తలేవు అని నిన్న చూస్తే కార్టూన్ ఛానల్లో చూసినాం మనము. పెట్రోల్ బంక్కి
ఈవీ వెహికల్ వేసుకొని పోయి ఫుల్ ట్యాంక్ చేయమని అడుగుతున్నాడు. ఇట్లాంటి వ్యక్తులు కూడా నరేంద్ర మోడీ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చెప్పడం అనేది నేను అబ్జెక్ట్ చేస్తా ఉన్నాను. సోదరుడు ఫస్ట్ టైం వచ్చింది, నేను ఆపడం మంచిది కాదు. రాహుల్ గాంధీకి ఈవీ వెహికల్ తీసుకెళ్లి ఫుల్ ట్యాంక్ ఎప్పిమని చెప్తున్నాడంట. అది వినడానికి నాకు కూడా నేనేమంటున్నా అంటే డిజిటల్, మీరు ఏమన్నా నాతో డిజిటల్ మీడియాలో ఈ రోజు నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు, కానీ అదే డిజిటల్ మీడియా ఈ విధంగా కూడా ఉంది. మీరు డిజిటలైజేషన్ అంటే మీరేం నవ్వురు? ఈ దేశంలో లెట్ మీ కంప్లీట్ దయచేసి, ఈ దేశంలో డిజిటలైజేషన్ అవుతుంది అంటే మన ప్రపంచ దేశాల్లో డిజిటలైజేషన్ సాధ్యపడదు, ఇండియాలో ఎట్లా డిజిటలైజేషన్ సాధ్యపడుతుంది అన్నప్పుడు మీరు నవ్వినప్పుడు కూడా ఈ రోజు అంటే అడుక్కునే వాళ్ళ నుంచి స్ట్రీట్ వెండర్స్ కూడా ఈ రోజు డిజిటలైజేషన్ లేకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు. అంటే దట్ వీ హావ్ సీన్ ద సక్సెస్ ఇన్ ద గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ లో వచ్చిన చేంజెస్ మనం చూసినాం. కాకపోతే ప్రతి అంశాన్ని రాజకీయానికి మనము ముడిపెట్టొద్దు అనే విషయం. అంటే వీళ్ళకు ఆపరేషన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దేశం ఆర్థికంగా నిలబడడం కావాలా? అదే ఇటువంటి పరిస్థితి అంటే దేశ ఆర్థిక పరిస్థితి కుదేలయ్యింది అని ఎందుకు వస్తుంది? దీనివల్ల ప్రజలు చాలా పానిక్ అవుతున్నారు. ఒక ఎగ్జాంపుల్, కరువు వస్తుంది. ఒక కుటుంబంలో ₹1,00,000 ఆదాయం, నెలసరి ఆదాయం ఉన్నప్పుడు 1,10,000 ఖర్చు పెడితే అప్పుల పాలవుతాం. అదే 90,000 ఖర్చు పెట్టి 10,000 సేవ్ చేయండి అని ఇంటి పెద్దగా చెప్పడం వల్ల అది ఎక్కడ కూడా ఆంక్షలు కాదు, ఆర్థిక అప్రమత్తం చేయడమే తప్ప ఆర్థిక ఆంక్షలు కాదు. నరేంద్ర మోడీ గారు పెట్టింది ఆర్థిక ఆంక్షలు కాదు, ఆర్థిక అప్రమత్తం సూచనలు మాత్రమే అని చెప్తున్నాను. రవి గారు, ఇన్ఫ్లేషన్, ఆయిల్ పెరిగిందని తెలుసా మీకు? పల్సెస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది అన్న మీకు తెలుసా? సోదరా నీకు తెలుసు కదా? తెలుసు సార్. శ్రావణ్ సార్ మీకు తెలుసుగా? నాకు కూడా తెలుసు. అదానీ అంబానీకి తెలుసా? యు ఛాలెంజ్ మీ హియర్. అదానీ అంబానీకి తెలుసా? ఇక్కడ సెంట్రలైజేషన్, గుప్తాధిపత్యం ఎక్కడైతే ఉందో, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళ దగ్గరనే డబ్బులు అవుతున్నాయి అంటే మిస్ గవర్నెన్స్. గవర్నెన్స్ ఫెయిల్ అయింది. ఇప్పుడు రోజు సంపాదన, పర్ డే సంపాదన 1,500 crores సార్ అదానిది. ఒకప్పుడు అదే కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారు తీసుకున్న, ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు ఎంఎస్ఎంఈ గురించి కూడా సోదరులు చెప్తా ఉన్నారు, చాలా చక్కగా చెప్పినారు. ఎంఎస్ఎంఈలో ఏదైతే ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ మీడియం అండ్ స్మాల్ అండ్ స్కేల్ కింద ఏదైతే వస్తుందో, ఇంత ముందు కండిషనల్ లోన్స్ ఉంటాయి, ఇప్పుడు అన్కండిషనల్ లోన్స్. అంటే ఒక వ్యక్తి లోన్ తీసుకోవాలంటే ఇంత ముందు మీ ఫాదర్ ఏమి గవర్నమెంట్ ఎంప్లాయా లేదా అని చూసేది, స్మాల్ స్కేల్ ముద్రా లోన్స్. ఇప్పుడు అన్కండిషనల్ లోను చెప్పినారు కదా, వాళ్ళు స్కిల్ పెంచాలి అన్నది. స్కిల్ ఇండియా కింద ఎంతమంది, కొన్ని కోట్ల జనాలకు, యువతకు స్కిల్ ఇండియా ఆపర్చునిటీ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మేక్ ఇన్ ఇండియా, లోకల్ టు ఫోకల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది మేము. అంటే ఆ సిద్ధాంతం రిజల్ట్ అంటే బెనిఫిషియల్ దగ్గర ఉంటది. అఫీషియల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా ఒక డాష్ బోర్డ్ లో డిస్ప్లే చేయలేదు. అంటే మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎంతమంది స్కిల్లింగ్ టు అప్స్కిల్లింగ్ అయినారు, అప్స్కిల్లింగ్ ద్వారా ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎట్లా మనము ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు అందుకోలేకపోతున్నారు, ఏ విధంగా పోవాలని ఇవాళ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది కూడా. సాంప్రదాయ కోర్సులతోటి ఈ దేశంలో యువత నిరుద్యోగ గురవుతున్నారనేసి సాంకేతిక విద్యలో కూడా చాలా మార్పులు రావాలని ఇలా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. స్కిల్ ఇండియా ఇంపార్టెన్స్, స్కిల్ అవసరం. ఎందుకంటే వారు చెప్తున్నారు ఇంతకుముందు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఆర్గనైజ్డ్ సెక్టార్. అన్ఆర్గనైజ్డ్ టు ఆర్గనైజ్డ్ పోవాలంటే ఫస్ట్ స్కిల్ కావాలి, అప్ స్కిల్లింగ్ కూడా కావాలి. ఇప్పుడు ప్రపంచం అంతా ఏదైతే స్కిల్ వెనకాల నరేంద్ర మోడీ గారు గుర్తుపట్టినారు. కాదు రాము గారు, ఇన్ని సంస్కరణలు నిజంగా మోడీ గారు తీసుకొచ్చుంటే ఈ పరిస్థితి ఎందుకు? ఇలా మన నలుగురు ఇలా కూర్చొని, ఒక 5 కూర్చొని, అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యుద్ధాలు చేయాలని నరేంద్ర మోడీ గారు డిసైన్ చేశారా? ప్రపంచంలో కరోనా రావాలని నరేంద్ర మోడీ గారు డిసైన్ చేశారా? అంటే ఎక్కడ దేశంలో ఏది జరిగినా నరేంద్ర మోడీ గారి కారణం కాదు. అంటే ముందు జాగ్రత్త చర్యగా ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు ఈ ప్రభుత్వం? పబ్లిక్ ని అలర్ట్ చేయడం కూడా ఒక నేరం. అంటే గత ప్రభుత్వాలు చేసినప్పుడేమో అది సంస్కరణలు, నరేంద్ర మోడీ గారు చేస్తే ఈ రోజు అది అభద్రత భావం ఎందుకు మీకు? ఓకే రైట్.
మళ్ళీ 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 మీ దగ్గరికి వస్తాను. ఎస్ రామూర్తి గారు, అంటే ఇక్కడ మీరు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, మీరు కూడా 10 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్నారు. అప్పుడు